ఘనంగా కోయిలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు సముద్రాల వెంకట నారాయణ శెట్టి అభివృద్ధి అడుగు జాడల్లో నడుస్తున్న అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోయిలకుంట్ల పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి పాల్గొనడం జరిగింది। ఈ సందర్భంగా బీసీ ఇందిరారెడ్డి మాట్లాడుతూ సహనానికి మారు పేరు, త్యాగానికి మరో పేరు, నిస్వార్థానికి అసలు అర్థం శ్రీమూర్తి పిల్లల ఎదుగుదలలో మీరే పాలించే స్థితి నుండి పాలించే స్థాయికి చేరిన ఓ మాతృమూర్తిలారా, భరించే స్థితి నుండి బాధ్యతలు పంచుకునే వరకు చేరిన సోదరిమణులారా, శ్రమించే స్థితి నుండి శాసించే స్థితికి చేరిన ఓ మహిళలు అని అన్నారు। అనంతరం కోయిలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని మరియు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, ఉత్తమ సేవా పురస్కారాలను బీసీ ఇందిరారెడ్డి చేతుల మీదుగా అందజేశారు। కోయిలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ సేవలను ప్రారంభించిన బీసీ ఇందిరారెడ్డి అలాగే ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి మరియు ఈ సభలో పాల్గొన్న ప్రతి మహిళకు కోయిలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు। ఈ కార్యక్రమంలో 300కు పైగా మహిళలు మరియు సిఇఓ సివి కృష్ణమూర్తి, పాలకవర్గం సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు। ఈ రోజు మహిళా దినోత్సవం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన బ్యాంక్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మనము మహిళా దినోత్సవం అంటే మహిళల గురించి ఎంతెంతో చెప్పుకుంటాం, ఎంతమంది మహిళలు ఏమేమో సాధించారో, ఫస్ట్ నుంచి కూడా దేశం కోసం గాని కుటుంబాల కోసం గాని చాలా సాధించారు మహిళలందరూ। కానీ ఇప్పుడు మనం ఎలా ఉండాలి, మహిళ ఎలా ఉండాలి అనేది నేను ఒక్కసారి మీతో షేర్ చేసుకుంటాను। మహిళ ఎలా ఉండాలంటే మన ఇంట్లో ఫస్ట్ మనం మొత్తం మన కుటుంబం అంతా మన మీదనే ఆధారపడి ఉంటది। ఇప్పుడు మనము ఒక ఇంటికి పెళ్లి అయిపోయి ఒక ఇంటికి వస్తాము, కానీ మనము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చాలా గాఢంగా పెరిగింటాము। అమ్మ నాన్నలు మనల్ని చాలా ప్రేమగా ఎంతో గాఢంగా చూసుకొని చదువులు చెప్పించి అన్ని చేసి వాళ్ళు మనకి పెళ్లి చేసి మన అత్తగారింటికి పంపిస్తారు। కొత్తగా అంత కొత్త కుటుంబం, కొత్త వాళ్ళు, కానీ ఆ ఇంటి బాధ్యత మొత్తము పరువు, ప్రతిష్ట, బాధ్యత అంతా మనదే ఉంటది। చాలా బాధ్యతలు ఉంటాయి స్త్రీకి, భర్తదైతేనేమి, అత్త మామలది, తర్వాత ఇంట్లో బావలు, మరుదులు, తర్వాత ఆడబిడ్డలు, అందరూ కూడా అందరి బాధ్యత। కోయిలకుంట్ల కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్, దీనికి ఇంకో పేరు ఏంటంటే భీమయ్య బ్యాంక్। వీళ్ళు చాలా ఈజీగా గైడెన్స్ చేశారు। భీమయ్య బ్యాంక్ 1967 సంవత్సరంలో భీమయ్య గారు ఈ సంస్థను స్థాపించారు। ఆయనకు అప్పుడు 25 సంవత్సరాల వయసు। 20 సంవత్సరాల వయసులో మనం ఏం ఆలోచిస్తాం? భార్య, పిల్లలు, డబ్బులు, ధనము, దీని గురించి ఆయన ఆలోచించారు। నలుగురికి మనము 10 మందికి ఉద్యోగాలు కల్పించాలి, సమాజ సేవ చేయాలి అని చెప్పి ఆలోచించి ఆ రోజు 1967లో భీమయ్య గారు ఇది స్థాపించి అక్కడి నుంచి ఆయన 1999లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్సులు పొంది 2025 ఈరోజు మార్చి 8వ తారీఖు మేడం ద్వారా మేము ఫోన్పే, డిజిటల్ పే ఓపెన్ చేయిస్తున్నాము। ఇక్కడికి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు మేము పోటీ పడగలుగుతున్నాము। ఇక్కడ అధ్యక్షులు శాశ్వతం గారు నెహ్రూ ఒక స్లోగన్ చెప్పాడు గంగానది గురించి, మెన్ మే కమ్ మెన్ మే గో। మనుషులు వస్తుంటారు, పోతుంటారు, గంగానది అనేది నిత్య ప్రవేశం ఉంటది, మేమందరం అక్కడ, కానీ బ్యాంకు శాశ్వతం, అది ఆలోచించాడు। ఆ బ్యాంకులు కిందికి తెచ్చిన భగీరథుడు భీమయ్య గారు। ఆయన ఆ బ్యాంకును అప్పుడు స్థాపించి ఇంతమందికి ఉపాధి కల్పించి 100 మందికి డైరెక్ట్ గా ఉపాధి కల్పించగలిగినారంటే అది మా అధ్యక్షుల వారు మేడం। ఈరోజు 250 కోట్ల డిపాజిట్ చేయగలుగు, 250 కోట్ల బిజినెస్ చేయగలుగుతున్నాము।
మీరందరికీ తెలుసు, పట్టణం నుంచి ఏదైనా వచ్చి బ్రాంచ్ గ్రామంలో పెడతారు. కానీ కోయిలకుంట్ల మహిళలందరూ మీరు గర్వపడాల్సింది ఏంటంటే కోయిలకుంట్లలో పుట్టిన ఒక బ్యాంకు నంద్యాల వేదం చెట్ల ఈ సంవత్సరం కోయిలకుంట్ల కర్నూలు కూడా మేము బ్రాంచ్ ఓపెన్ చేయాలని చెప్పి కృతజ్ఞతలు అంటే